సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు విప్లవ జోహార్ల మధ్య పూర్తి అయ్యాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర పూర్తయింది. సురవరం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించారు కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో కన్నుమూసిన వామపక్ష దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళులర్పించారు. హైదరాబాద్లోని సిపిఐ కార్యాలయం మగ్దూం భవన్ వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సురవరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీనియర్ నేత నారాయణ భౌతిక కాయం వద్దే ఉండి అంతా తామై వ్యవహరించారు. ప్రజల కోసం సురవరం సుధాకర్ రెడ్డి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సుధాకర్ రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలున్నాయన్నారు. సుధాకర్ రెడ్డిని జీవితంలో మరిచిపోలేనన్నారు చంద్రబాబు. ఒక బాధాకరమైన రోజు. సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం. అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం. అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి వెళ్ళారు. అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజీ పడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన మహానేత అని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సురవరంను గుర్తుపెట్టుకునేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు రేవంత్. తెలంగాణలో ఉన్న కొద్ది మంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది, ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు IITH అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్ర ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సురవరానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైన మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అది చూసి నాకు సంతోషం కలిగింది. కోరుకున్నాడు, మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజా జీవనంలో అని చెప్పాను. కానీ లోపల జరగడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. సురవరం ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు తెలంగాణ సిపిఐ కార్యదర్శి కోనంనేని సాంబశివరావు. ఆయన ఆలోచన విధానం కానీ ఆయన ప్రవర్తన కానీ ఈనాటికి కానీ ఏనాటికైనా అందరికీ అది ఆదర్శప్రాయంగా ఉంటుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జానారెడ్డి సురవరానికి ఘన నివాళులర్పించారు.
అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయం నుంచి గాంధీ ఆసుపత్రి వరకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర సాగింది. ఆ తర్వాత ఆయన పార్థివ దేహానికి అవయవదానం కోసం గాంధీ ఆసుపత్రికి అప్పగించారు. శనివారమే సురవరం నయనాలను ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి దానం చేశారు.